ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళ బాధలు, కష్టాలు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి చూద్దాం. కష్టపడతారు అండ్ వాళ్ళు వచ్చేసి పడే కష్టాలు ఏ అబ్బాయి కూడా పడరు. ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా అయితే ఉంటాయి. వాళ్ళు ఎన్నో చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే చాలా ఇష్టాలని చంపేసుకొని వాళ్ళైతే ఇష్టం లేని జాబ్స్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఏవి వస్తువులు కొనుక్కోలేక వేరే వాళ్ళ దగ్గర చూసి వాళ్ళకు కూడా అవి ఉండాలి వాళ్ళ దగ్గర అని చాలా అంటే చాలా వాళ్ళకి అనిపిస్తుంది. మనసులో చాలా బాధ అయితే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. కానీ ఏ టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ని ఎక్కడ చూపించుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ మీద చూపించుకోవాలని తెలిసిన తరువాత అది చూపించుకున్నా కూడా మనం చూపించుకునేకి మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా అది ఫెయిల్యూర్ అని మనల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటే మనము ఏం చేయాలో మనకు అర్థం కాక ఎలా దాన్ని మనము దిస్ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేయాలి అనుకున్నా కూడా ఎంత కష్టపడినా మనకైతే మనల్ని ఫెయిల్యూర్ అనే చివరికి ముద్ర పడిపోతుంది. కాబట్టి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ అబ్బాయిల బాధ ఎంత బాధ ఉంటుంది అంటే వాళ్ళ పెయిన్ అనేది ఎవరు అర్థం చేసుకోలేరు ఆ బాధని. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే జీవితం అంతా కష్టపడుతూనే ఉండాలి, జీవితం అంతా మనము డబ్బుల కోసం పోరాడుతూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత కూడా మనము లైఫ్లో సక్సెస్ అవుతామో లేదో తెలియకోకుండా మనము చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడుతూ జాబ్స్ ట్రై చేసే జాబ్స్ రాక అండ్ ఇష్టమైనవి కొనుక్కోలేక, ఇష్టమైనవి తినలేక, ఇష్టమైనవి వేసుకోలేక, బ్రాండెడ్ బట్టలు వేసుకోలేక, బ్రాండెడ్ షూస్ వేసుకోలేక ఎంతో కష్టపడుతూ ఉంటే జీవితంలో మనము ఎప్పటికీ పైకి రాలేమేమో. ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా మనకు గుర్తింపు రాలేదనో ప్రతిరోజు వాళ్ళు పడుకునే ముందు వాళ్ళ కంట్లో నుంచి వాళ్ళ ప్రమేయం లేకోకుండా కారే కన్నీటి బొట్టు వాళ్ళ బాధని తెలుపుతూ ఉంటుంది. అంత భయంకరంగా వాళ్ళైతే బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియదు వాళ్ళు బాధపడుతున్నారు అని. అలా బాధపడుతూ వాళ్ళైతే ఆ బాధనంతా లోపల పెట్టుకోకుండా గుండె బరువు అయిపోతుందని వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ మనసు ఏడుస్తూ ఉంటుంది. అలా ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎన్నో వాళ్ళు తిండి తిప్పలు లేకోకుండా వాళ్ళైతే ఎంత కష్టపడినా వాళ్ళకి మాత్రం ఒక్కసారి కూడా వాళ్ళ లైఫ్లో అయితే గెలవరు. అండ్ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు నవ్వుకోవాలి అని ఏదన్నా గుర్తు తెచ్చుకున్నా కూడా చివరి పాస్ట్లో వాళ్ళు ఏడ్చినవి అండ్ బాధపడినవి, చాలా కష్టాలు పడినవి గుర్తొస్తాయి తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్విన సందర్భాలే అస్సలు ఉండవు. అంత భయంకరంగా అనుభవిస్తుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళగా ఎందుకు పుట్టారో వాళ్ళకి అర్థం కాదు, పుట్టించిన భగవంతుడిని అడగలేము ఎందుకంటే కనపడడు కాబట్టి. అండ్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా మనకైతే మన లైఫ్ బాగుపడుతుందన్న హోప్ కూడా ఒక్కొక్కసారి పోతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఇంట్లో ఎంత కష్టాలు చూసి మనము మన ప్యాషన్ మీద నిలబడి మనమైతే అందులో సాధించి మనం డబ్బులు సంపాదిద్దాము అనుకున్నా కూడా అక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోతాం. ఎందుకంటే మనం ఏం చేసినా సరే అక్కడ ఫెయిల్యూర్ అయిపోతాం. ఏం పెట్టినా సరే ఒక్కొక్కసారి వీడియోస్ హిట్ అవ్వవు, చాలా భయంకరంగా ఫ్లాప్ అవుతుంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. ఎందుకంటే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటాం. మనం వేసిన అడుగు ఒక్కొక్కసారి రైటా రాంగ్ అనే క్వశ్చన్స్ మన మైండ్లో అయితే వస్తుంటాయి. బట్ ఆన్సర్స్ మాత్రం ఎంత వెతికినా కూడా కనిపించవు. అండ్ వాళ్ళు ఎన్నో పోరాటాలు అయితే చేస్తుంటారు కానీ లైఫ్లో పైకి రావడానికి. కానీ ఆ పోరాటాలన్నీ నిరాధారం అని వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తూనే ఉంటాడు. మీరు ఎప్పటికీ ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు అని ఆ సందర్భాలు కూడా గుర్తు చేస్తుంటాయి. దీంట్లో నుంచి వాళ్ళు బయటకి రావాలన్నా రాలేరు, ఏం చెయ్యాలో అర్థం కాదు. చివరికి వాళ్ళు ఎప్పటికీ జీవితంలో వాళ్ళు చూసిన కష్టాలు ఎవరు చూడరు.